లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నారా? ఫస్ట్ ఫర్టిలిటీ చెక్ చేసుకోండి. మీ హారోస్కోప్ మ్యాచ్ కంటే మీ ఫర్టిలిటీ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్. హాయ్ అండి. నేను డాక్టర్ శిరీష రాణి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మెడ్సీ ఐవీఎఫ్. లేట్ మ్యారేజ్‌లో ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్‌లో అయితే ఎగ్ రిజర్వ్ టెస్టింగ్, అదే మేల్‌లో అయితే సెమెన్ అనాలిసిస్ టెస్టింగ్ అన్నది ఇంపార్టెంట్. సో, ఈ 2 తెలుసుకుంటే గనక మీ ఫర్టిలిటీ జర్నీ చాలా స్మూత్‌గా ఉంటుంది. తర్వాత ఇబ్బందులు లేకుండా ఉంటుంది. సో, లేట్ మ్యారేజెస్‌లో మేము ఇప్పుడే కదా మ్యారేజ్ చేసుకున్నాం. ఒక 2, 3 ఇయర్స్ తర్వాత మేము ప్లాన్ చేస్తాం గదా అని 40స్ తర్వాత వస్తారు. అప్పుడు చేయటానికి అంటే పెద్దగా ఏం ఉండదు. ఎందుకంటే మీ ఓవేరియన్ రిజర్వ్ బాగా తగ్గిపోయిన తర్వాత కొన్ని ఆప్షన్స్ మాత్రమే మిగులుతాయి. ఎగ్ డొనేషన్ లాంటి ఆప్షన్సే. అలా కాకుండా మీరు నిజంగా లేట్‌గా మ్యారేజ్ చేసుకుంటే గనక ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ ఫర్టిలిటీ కన్సల్టెంట్‌ని సంప్రదించండి. అప్పుడు వాళ్ళు చెక్ చేసి మీ రిజర్వ్ బావుండి, హస్బెండ్ తాలూకా అనాలిసిస్, అదర్ టెస్ట్‌లు బావుంటే కనుక ఒకవేళ ఆ డాక్టర్ వెయిట్ చేయమంటే వెయిట్ చేయొచ్చు. లేదు మీరు వెయిట్ చేస్తే ఇబ్బందులుంటే అట్‌లీస్ట్ మీరు ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకోండి. కొన్నాళ్ళు మీరు న్యాచురల్‌గా ట్రై చేసిన తర్వాత అవ్వకపోతే ఇది రిజర్వ్ కింద ఉంటుంది. డెఫినిట్‌గా మీరు ఆ ఆప్షన్‌ని కన్సిడర్ చేయాలి. ఎందుకంటే యంగ్ ఏజ్‌లో మ్యారేజ్ చేసుకుంటే డెఫినిట్‌గా మీరన్నట్టు ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ వెయిట్ చేసి తర్వాత రావచ్చు. మీరు మ్యారేజ్ చేసుకోవడమే 37, 38 ఇయర్స్ దగ్గర చేసుకున్నారనుకోండి. మీరు ఇంకో 2, 3 ఇయర్స్ వెయిట్ చేస్తే గనక మీరు 40, 41 దగ్గరికి వచ్చేస్తారు. సో, అప్పుడు ఇంకా ఎగ్స్ రిజర్వ్ ఇంకేం ఉండదు. క్వాలిటీ కూడా అంతంత మాత్రమే ఉంటుంది. సో, అందుకే ఒకవేళ మీరు నిజంగా లేట్‌గా మ్యారేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫర్టిలిటీ చెక్ చేసుకోండి. మీ ఓవేరియన్ రిజర్వ్ టెస్ట్ చేసుకోండి. సెమెన్ అనాలిసిస్ చేసుకోండి. అన్నీ బావుండి డాక్టర్ వెయిట్ చేయమంటే వెయిట్ చేయండి. లేకపోతే ఇలాంటి ఫ్రీజింగ్ ఆప్షన్స్ అన్నది కన్సిడర్ చేయొచ్చు. నిజంగా ఫ్రీజింగ్ చేసుకొని అది రిజర్వ్ కింద ఉంచుకొని తర్వాత మీరు నిజంగా న్యాచురల్‌గా ట్రై చేసి రాకపోతే గనుక యూ కెన్ గో బ్యాక్ అండ్ యూజ్ ద ఎగ్స్ ఆర్ ఎంబ్రియోస్. అప్పుడు డెఫినిట్‌గా మీరు ఫ్యూచర్‌లో ఇబ్బంది పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. థాంక్ యూ.